ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ప్రారంభంలో సామాన్యంగా మొదట కలిసి వచ్చినట్లు కనిపించిన సెప్టెంబరు లగాయతు ప్రతి పని యందు ఆటంకములు, కాలాపన జరుగును, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించును, బంధువర్గములతో విరోధములు, భయాందోళన, నమ్మక ద్రోహములు, ఆదాయములకు మించిన ఖర్చులు, తరచు ప్రయాణములు, మానసిక అశాంతి కలుగును. విద్యార్థులకు కర్కాటక రాశి విద్యార్థులకు కుటుంబ చికాకుల వలన విద్యకు ఆటంకములు, మార్పులు తగ్గుట, జ్ఞాపక శక్తి లోపించుట, కష్టపడి చదివినా కానీ పాస్ అవ్వడము కష్టము, ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశం ట్రాన్స్ఫర్ అవుట, ప్రమోషన్ ఆటంకములు, పై అధికారుల వల్ల మాట పడుట, కొందరు సెలవులు పెట్టడం జరుగుతుంది. అట్లాగే కర్కాటక రాశి వారి వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ, మొదటి పంట కొంత ఫలించును, చేపలు చెరువుల వల్ల కౌలు తీసుకున్న వల్ల నష్టం వచ్చును, పండ్ల తోటల వారి కొంత బాగుండు. ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసినటువంటి శాంతి గురు దోష పరిహారం కొరకు మాస శివరాత్రి రోజున సోమవారం ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడికి అభిషేకము, రాహుకేతులకు దుర్గారాధన దర్శనము, భవాని దీక్ష, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అయ్యప్ప స్వామి దీక్ష చేసినట్లయితే కొద్ది శాంతి కలిగి శుభభూతంగా ఉంది. అదృష్ట రత్నము ముత్యము, అదృష్ట సంఖ్య 2.